హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో లో క్వాంటిటీ ఆఫ్ ఆయిల్తో బెండకాయ డీప్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మీరు ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాలంటే ఒకసారి ట్రిప్ని ఫాలో అయిపోండి. కొంచెం ప్యాన్ వేడి చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. బెండకాయ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని వీటిని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చిని కూడా యూజ్ చేసి పోపు పెట్టుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెండకాయ ఫ్రై ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని 1 నిమిషం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక మంచి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. లో క్వాంటిటీ ఆఫ్ ఆయిల్తో బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా అయిపోతుందండి. ఇదైతే నా స్టైల్లో నేను చేశాను. ఒకసారి మీకు నచ్చినట్లయితే ఈ స్టైల్ని ఫాలో అయిపోండి. తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. మన ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. కొత్తగా ఏదో సాధించాలని ట్రై చేస్తున్న నాకు మీతో ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా కొత్త వంటలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ది వీడియో.